కాలేజ్‌లో మళ్ళీ ఒక విద్యార్థి ఫ్యాన్‌కి ఉరి వేసుకొని చనిపోయిన పరిస్థితి. అసలు ఇది ఎన్ని సార్లు చదువుతున్నామంటే ఇట్లాంటి వార్త. అసలు ఏమైంది నారాయణ కాలేజ్‌లల్లా, శ్రీ చైతన్య కాలేజెస్ గాని, స్కూల్స్ గాని అసలు ఏం జరుగుతుంది? ఏం అర్థమైతలేదు. గింత గింత చిన్న పిల్లలు గూడా ఏడవ తరగతి విద్యార్థికి అంటే 12 ఏళ్లుంటాయి. 12, 13 ఏళ్లుంటాయి. ఏం తెలుస్తుందని ఇట్లా ఊరేసుకుంటున్నారు? ఎంత బాధైతే ఊరేసుకుంటున్నారో అసలు అర్థం జేసుకోండ్రి. పేరెంట్స్ గాని, యాజమాన్యం గాని. అరే! సదివే మొత్తమా జీవితం అదేనా ఇగ వేరేదేముండదా? ఎందుకిట్లా ఒత్తిడి చేసి సంపుతున్నారు? సరే, తల్లిదండ్రులకు వీలు గాక వాళ్ళు బిజీ ఉన్నారు గాబట్టి, నా కొడుకు బాగుపడతాడనో, నా బిడ్డ బాగుపడతదో అని స్కూళ్ళల్లా, హాస్టళ్ళల్లో ఏస్తే మంచిగా చదువుకుంటారు, జర బాగుపడతారు అని ఏస్తే, ఆడ మరి ఏం జరుగుతున్నదో సార్‌లేమన్నా అంటున్నారా? లేకపోతే ఆ ఎన్విరాన్మెంటే నచ్చుతలేదా పిల్లలకు? మరి ఏమైతుందో తెలుస్తలేదు గానీ, ఈ మధ్య కాలంలో వరుసబెట్టి ఐదర్ నారాయణ లేదంటే శ్రీ చైతన్య. ఈ 2 కాలేజీలు లేదంటే స్కూళ్ళల్లా. పిల్లలు చచ్చిపోతున్నా గూడా, ఇంకా గూడా మరి దేనికోసం ఆగుతున్నారు ఎవరైనా సరే. నేను క్వెషన్ చేస్తుంది గవర్నమెంట్‌ని గానీ, పేరెంట్స్‌ని గానీ ఆర్ యాజమాన్యాన్ని గానీ. దీనికి సొల్యూషన్ ఎట్లా? జర ఆలోచించండి. పేరెంట్స్‌కి కనీస ఇన్ఫర్మేషన్ గూడా ఇస్తలేదట యాజమాన్యం. పిల్లగాడు చచ్చిపోయిన తర్వాత పోలీసులు ఫోను చేస్తే గాని పేరెంట్స్‌కి తెలుస్తలేదు ఆ పిల్లగాడు అసలు ఏమైందా? ఏందా? అని. కనీసం ఇగ మరి అంటే ఒకవేళ పిల్లల్ని మీ కాలేజ్‌లల్లా ఆర్ మీ స్కూళ్ళల్లో ఏసిన తర్వాత ఇగ మర్చిపో అన్నా మరి అదన్నా చెప్పండి. కనీసం అంటే కనీసం మరి మీరు ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ ఎవరికియ్యాలే? పిల్లగాడికి ఏదో అయింది, ఇంకేదో అయింది, చచ్చిపోయిండంటే సరే. జరమొచ్చిందో, ఇంకేదో అయింది, సిక్ అయిండు, ఇంకేదో అయింది. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు? పోలీస్ వాళ్ళకిస్తారా? పేరెంట్స్‌కిస్తారా? ఎవరికియ్యాలే? అసలు ఎవరికియ్యకుండానే పిల్లాడు చనిపోతాడు, పోలీసులొస్తారు, ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత పోలీస్ వాళ్ళు కాల్ చేస్తే గాని తెలవని పరిస్థితి. ఏందిది? అసలు వ్యవస్థ ఎటు పోతున్నది? విద్యా వ్యవస్థ ఏం చేస్తున్నది? అసలు సో కాల్డ్ హెడ్స్ ఏం చేస్తున్నారు? ఆర్ గవర్నమెంట్ ఏం చేస్తున్నది? చిన్న చిన్న పిల్లలు పాపం. అసలు ఏమంటే ఏమీ తెలవకుండానే ఇట్లా ఫ్యాన్‌కి ఉరేసుకుంటే చచ్చిపోతారు అని తెలుస్తుంది అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఇగ జీవితం మీద ఏడో తరగతికే విరక్తి పుడుతుందంటే మీరు అర్థం చేసుకోర్రి. మనం ఏడికి పోతున్నాం ఏంది అనేది. దయచేసి దాని మీద ఏదో తూతూ మంత్రంగా ఇగో ఇది జూడండి. పాపం పేరెంట్స్ వాదిస్తున్నారు పోలీసులతోని. గింతమంది పోలీసులా? వాళ్ళ పేరెంట్స్‌కి హక్కు గూడా లేదా? మా పిల్లగాడికి ఏమైంది చెప్తలేరు అనే అడిగే హక్కు గూడా లేదా? లోపలికి గూడా పోనిస్తలేరు. గింతమంది పోలీసులున్నారు. వాళ్ళ పిల్లగాడు వాళ్ళ పేరెంట్స్ ఎంతమందున్నారో చూడండి ఒకసారి. ఇది నారాయణ స్కూల్. అది గూడా హయత్ నగర్‌కి సంబంధించిన స్కూల్‌లో 7వ తరగతి విద్యార్థి లోహిత్ రెడ్డి చనిపోయిండు. ఆ తర్వాత భయపడిపోయి ఇగో జూడుండ్రి. అతని ఫ్రెండ్ ఆ లోహిత్ రెడ్డి వాళ్ళ క్లాస్‌మేట్ వాళ్ళ ఫ్రెండ్ పేరెంట్స్ భయపడిపోయి తీసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎవరు చెప్పాలి వీళ్ళకి జవాబు? సరే తాత్కాలికంగానే తీసుకొని పోతున్నాడాయన. మళ్ళా సచ్చినట్టు ఎగైన్ మళ్ళా ఈడికే రావాలా? ఈడనే చదువుకోవాలా? ఆ పిల్లగాడు నిన్నటి వరకు ఆడుకున్న పిల్లగాడు ఇప్పుడు వాళ్ళతో పాటు లేడు. ఇది జూడండి ఎట్లా భయపడిపోతున్నాడో. ఏం జెప్తున్నారు? ఈళ్ళ పేరెంట్స్ తాత్కాలికంగా తీసుకొని పోతున్నారు. ఆ తర్వాత ఏంది? తర్వాత ఆ పిల్లగాడు ఎంత చూడండి ఒక్కసారి జూడండి. ఎట్లా భయపడిపోయి ఉన్నాడో జూడండి. వాళ్ళ పర్సన్స్ ఒచ్చి ఇన్సిడెంట్ జరగంగానే ఆహ్, పిల్లలకి సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ ఒచ్చి హడావిడి జేయంగానే వాళ్ళు ఏడిసి అసలేం జరిగిందో చెప్పుండ్రి అని అడిగితే భయపడిపోయి ఆళ్ళ పిల్లలకు పేరెంట్స్ ఫోను జేస్తే అప్పుడు ఆ పేరెంట్స్ ఒచ్చి హడావిడిగా తీసుకొని పోతున్నారు. ఇట్లా ఇంకెన్ని జరగాలి అంటున్నా. ఇంకెన్ని జరిగితే ఇంకా స్పందిస్తారు? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు చూడండి అడుగుదామంటే లోపలెవరు లేరు హెడ్. ఖాళీ కుర్చీ కనిపిస్తున్నది. ఇంకెక్కడుంటారు? ఆల్రెడీ ఎస్కేప్. ఆ యాజమాన్యం ఇంకా గూడా ఓ వారం, 10 రోజుల పాటు ఈ కుర్చీ ఖాళీగానే ఉంటది. కనబడరు. రారు. ఎందుకంటే కొడతారు గదా! మొన్నటి వరకు జరగలే ఇన్సిడెంట్స్? గంతే. కొడతారు తాత్కాలికంగా. ఆ! సరేలే ఒక 1000, 2000 మందిలల్లా ఒక్క పిల్లగాడు పోతే ఏమైతదిలే మిగతా వాళ్ళందరూ బాగుపడతారు అనుకుంటున్నారా? ఆ పిల్లలు ఎవరైతే ఇంకా స్కూల్‌లో చదువుతున్న వాళ్ళెవరైతే ఉన్నారో ఆళ్ళ మీద ప్రభావం పడదా?
ఆ చైల్డ్‌కి 12 ఏళ్ల వయసప్పుడు పాపం ఏది జూషినా గూడా రిజిస్టర్ అయిపోతది. అది లైఫ్ లాంగ్ వాళ్ళ మీద ఎంత ఇంపాక్ట్ జూపిస్తది. ఇది ఎవ్వరు ఆలోచించరు. ఎంత మాట్లాడినా గూడా వేస్ట్. అట్లయిపోయింది పరిస్థితి. పేరెంట్స్ కనీసం అంటే కనీసం ఆలోచించండి. దీనికట పర్మిషన్ గూడా లేదు. జస్ట్ ఓ సంవత్సరం కింద స్టార్ట్ జేసిండ్రట. అసలు ఎంత పెద్ద మాఫియా, ఎంత పెద్ద దందా అంటే అసలు యూ నేమ్ ఎనీ కార్పొరేట్ స్కూల్స్ అంటే నారాయణ అనుకోవచ్చు, శ్రీ చైతన్య అనుకోవచ్చు, సో కాల్డ్ ఇంకా వేరే వేరేయి గూడా చాలా కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ కాలేజెస్ ఉన్నాయి. ఎన్ని ఇన్సిడెంట్సో పిట్టెల్లా రాలిపోతున్నారు పిల్లలు. ఆ పేరెంట్స్ పాపం ఎవరైతే వస్తారో ఆళ్ళు ఓ లబోదిబోమంటారు, ఏడుస్తారు, పోతరు. ఆ తర్వాత ఏమున్నది వారం 10 రోజుల తర్వాత అంతా నార్మల్. మళ్ళా ఆ పిల్లగాళ్ళే వస్తారు. మళ్ళా ఇంకో ఇన్సిడెంట్ జరిగితే ఏమైతది? 2000 పిల్లగాళ్ళల్లా ఇద్దరు, ముగ్గురు చచ్చిపోతే ఏమైతది? మిగతోళ్ళైతే ర్యాంకులొస్తాయి గదా! 1, 2, 3, 4 గిదే గదా! ఆళ్ళెంత మంచిగా దందా జేస్తున్నారు అనంటే, ఆళ్ళు అందరూ మంచిగానే ఉంటారు. ఈ యాజమాన్యం అంతా మంచిగానే ఉంటది. కడుపు కోత ఎవరికి అంటున్నా. ఎవరికి కడుపు కోత? డెఫినైట్‌లీ పేరెంట్స్‌కే. ఇది అర్థం గాకుండా మీరు ఎంత ప్రయత్నం జేషినా ఈ ఇన్సిడెంట్ ఆ తోటి విద్యార్థుల మీద చాలా అంటే చాలా ఉంటది. దయచేసి అసలా స్కూల్‌లో ఏమైనా పర్మిషన్ ఉందా? అసలు టీచర్లు ఎవరు? వాళ్ళెట్లా టీచ్ జేస్తారు? పిల్లగాడు చదవకపోయినా వదిలేయమంటే గూడా అయినా ఒత్తిడి ఎందుకు తెస్తున్నారు? అసలు కనీస ఇన్ఫర్మేషన్ ఇయ్యకుండానే అసలు ఈ స్కూల్ వ్యవస్థ ఎట్లా నడుస్తున్నది? ఎట్లా నడుపుతారు? గవర్నమెంట్ పర్యవేక్షణ ఎందుకు ఉండట్లేదు? మాట్లాడదాం. ఇవన్నిటి మీద రియాక్ట్ కావడానికి మనతో పాటు ఉన్నారు. ఓయూ జేఏసీకి సంబంధించిన లీడర్ ఆహ్, కరాటే రాజు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ అగైన్ ఈ కొత్త ఇన్సిడెంట్ అయితే గాదు. ఈ మధ్య కాలంలో పిల్లలు కాలేజ్‌లో గాని, లేకపోతే స్కూళ్ళలో గాని సార్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్. ఏందసలు ఏమైతున్నది? వ్యవస్థలో ఏమైతున్నది? నేనొక విషయం చెప్పదలుచుకున్నానండి. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ గావచ్చు, సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు గాని, ఈ మరణా మృదంగాలు ఆగలే. ఎక్కడ గూడా ఆగలేదు. మేము, మేము ఈ విద్య ఏదైతే కార్పొరేట్ మాఫియా ఉందో, ఈ మాఫియా పైన చిన్నగున్నప్పుడే పాటలు పాడుతున్నాం. కార్పొరేట్ కాలేజీలో, కార్పొరేట్ స్కూల్‌లో కన్ను మూసి నా చెల్లి, ఖైదు జీలి జీవితంలో గడిపిన తల్లి, చితిమంటల కాలిపోతివా ఓ చెల్లెమ్మ ఓ తమ్ముడా అని. ఏనాడు వీళ్ళకి ధ్యాస, శ్వాస, ఆశ డబ్బులపైనే. ఎప్పుడు కూడా 24 గంటలు చదువు, చదువు, చదువు. ఎక్కడ పోయింది కొఠారి కమిషన్? ఎక్కడ పోయింది విద్యా వ్యవస్థ విలువలు? ఎక్కడ పోయింది చాయ్ తాగే లోపల ఈ కార్పొరేట్ కళాశాలను మొత్తం మూసేస్తా, ఈ యొక్క మాఫియాను మూసేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నీ పాలనలో, ఈ ఏడాది పాలనలో దాదాపు 180 మంది కార్పొరేట్ కళాశాలలో పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు బలన్మరణాలు అంటే ఎట్లా అంటే పురుగుల మంది తాగి ఆత్మహత్యలు చేసుకొని ఉరి వేసుకొని నేను చదవలేకపోతున్నా అమ్మా, నేను చదవలేకపోతున్నా నాన్న, లేకపోతే 24 గంటలు నన్ను చదువు 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 అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఫోన్లు చేసి తన చదువులను తరలిస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారండి? కళ్ళు తెరుస్తలేడా? కళ్ళు కనిపిస్తలేవా ఈ చావుల పైన? ఈ చిన్న పసి కూనలు ఏవైతే 7వ తరగతి పిల్లవాడు కూడా ఫ్యాన్ వేసుకున్నాడంటే ఈ యొక్క కార్పొరేట్ మాఫియా, ఈ యొక్క కార్పొరేట్ నారాయణ శ్రీ చైతన్య కళాశాలల పైన చర్య తీసుకోలేని దమ్ము, సిగ్గు, శరం లేదా ఈ ముఖ్యమంత్రికి? ఈ ఏమైనా దద్దమనా ఈ ముఖ్యమంత్రి? ఎందుకు చనిపోతున్నారు? దీనిపైన కారణాలు ఏంది విశ్లేషించినవా? పాఠశాల విద్య పైన ఏనాడైనా నువ్వు ఒక్క రోజున నువ్వు చర్చించినవా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడినావు, ప్రతిపక్షం లేనప్పుడు ఇంకొక మాట మాట్లాడుతున్నావు. ఈ రోజు విద్యార్థులంతా కూడా గాల్లో పిట్టల్లా రాలిపోతా ఉన్నారు, చచ్చిపోతా ఉన్నారు. తెలంగాణ బిడ్డలు ఒక్కొక్కరు కూడా నేల రాలిపోతా ఉన్నారు. దీనిపైన నువ్వు మాట్లాడావా మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. సార్ ఈ రాజకీయాలు పక్కన పెట్టేద్దాం సార్. అసలు వ్యవస్థ అనేది నిజంగా ప్రక్షాళన జరిగిందా? జరిగితే గిట్ల ఎందుకుంటది సార్? అసలు ఏంది సార్ ఇది? 7వ తరగతి పిల్లగాడు చచ్చిపోవుడేంది? సౌమ్యారెడ్డి గారు, వ్యవస్థ ప్రక్షాళన అంటే ఎక్కడి నుంచి? పార్లమెంటరీ వ్యవస్థలో వ్యవస్థ ప్రక్షాళన ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందండి?
ప్రభుత్వ చట్టాలు గాని, ప్రభుత్వం చేసే ఇది గాని, లేకపోతే కార్పొరేట్ విద్య ఏదైతే ఉందో, ఆ కార్పొరేట్ విద్యలో వ్యవస్థలో సమూల మార్పులు రాకపోతే, ఈ వ్యవస్థలో ఆ యొక్క ఆలోచన ధోరణి మారకపోతే, ఈ విద్యను ఒకటే ర్యాంకుల పరంగా ఒకటే 1 1 1 1 1 1 2 2 2 2 2 మా నారాయణ మొదటి ర్యాంక్, సెకండ్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, చైతన్య శ్రీ చైతన్య ఫస్ట్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్. ఈ యొక్క ధోరణితోటి వాళ్ళు ఉన్నారు కదా, అందుకొరకే చనిపోతున్నారు కదా. నువ్వు రావాలి ఫస్ట్ ర్యాంక్, నువ్వు రావాలి సెకండ్ ర్యాంక్. ఎక్కడ ఉందండి ఆటలాడే వ్యవస్థ? ఎక్కడ ఉన్నాయండి గ్రౌండ్ వ్యవస్థ? ఎక్కడ ఉందండి వాళ్ళ యొక్క లీజర్ పీరియడ్స్? వాళ్ళకి ఎక్కడ ఉందండి యూజీసీ కానీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కానీ, పాఠశాల విద్య కానీ, సెకండరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, సిబిఎస్ఈ కానీ, ఎక్కడ ఉన్నాయండి? ఎక్కడ ఉన్నాయి? దీనికి ఎక్కడ వ్యవస్థ మారు? వీళ్ళు చెప్పినట్టు ఏ రోజన్నా తెలంగాణ రాష్ట్రంలో దీనిపైన స్కూళ్ళు, పాఠశాలలు కానీ, కళాశాలలు కానీ, ఉన్నత విద్య కానీ నడిచే పరిస్థితి ఉందా అని అడుగుతున్నా నేను. ఎన్నేళ్ళు ఇట్లా ఇన్సిడెంట్ రాగానే మాట్లాడుకుందాం, ఊకుందాం. మరి ఇట్లనే వదిలేద్దామా? పిల్లలు చచ్చిపోనా? లెట్స్ జాయిన్ యువర్ హ్యాండ్స్. ఈ రోజు ఐ డ్రీమ్స్ నేను అభినందిస్తున్నా. ఐ డ్రీమ్స్ ఒక చాలా గొప్ప పని చేసింది. నేనేమంటున్నా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కూడా చచ్చి పడిపోయి ఉన్నాయి, ప్రశ్నించలేకపోతున్నాయి, ఉద్యమం చేయలేకపోతున్నాయి. ఎక్కడో ఒక్కడ మాకు అనుమానం ఉంది, ఎక్కడో అక్కడ ఈ రోజు ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, పీడిఎస్ కానీ, గిరిజన విద్యార్థి సంఘాలు కానీ, ఏవైతే ఈ సంఘాలు ఉన్నాయో ఈ సంఘాలన్నీ కూడా ఏనో చతికిల పడిపోయినాయి. లేచి ప్రశ్నించే పరిస్థితి లేదు, వాళ్ళు ముందుకు వచ్చి అడిగే పరిస్థితి లేదు. విద్యార్థులు తన చెరువులు చరిస్తున్న విలువైనటువంటి ఈ సమాజాన్ని, దేశ భవిష్యత్తును తరగతి గదిలోనే సమాజ నిర్మాణం చేసే బదులు తరగతి గదుల్లోనే తన జీవితాలను శూన్యం చేసుకుంటున్నాయి. దీన్ని ప్రశ్నించలేక చతికిల పడిపోయినాయండి. ఎస్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గం కానీ, మౌనవులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు, కర్షకులు, కార్మికులు, తల్లిదండ్రులు మొత్తం కూడా లేచి ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసనమైంది అంటున్నా నేను. ఆసనమైంది, ప్రశ్నించాలి. ఈ విలువైనటువంటి సమాజాన్ని, భావి తరాల భవిష్యత్తును దిశానిర్దేశం, మార్గదర్శకం చేయాల్సినటువంటి ఈ యొక్క తరగతి గదిలోనే తన జీవితాలను తను చెల్లిస్తున్నారంటే ఎక్కడ లోపం ఉందని ప్రశ్నించాలి అంటున్నా. ఈ రోజు వాళ్ళకి ఒకటే కావాలి, డబ్బులు, ర్యాంకు. రెండండి. కార్పొరేట్ మాఫియాకు నేను బాగా చెప్తున్నా, సౌమ్యారెడ్డి గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్. కార్పొరేట్ మాఫియాకు రెండే అవసరమైతే డబ్బులు కావాలి, రెండోది వాళ్ళకు ర్యాంకులు కావాలి. ఆ డబ్బులు, ర్యాంకులు, ఆ తర్వాత దానికి రాజకీయ ప్రేరణ చేసి రాజకీయ నాయకులను మభ్యపెట్టడం చేస్తున్నారు. ఈ రోజు ఇది మారాలి అంటున్నా. కనీసం తెలంగాణలో ప్రజాస్వామ్యం బ్రతికి ఉంది, ప్రశ్నించే గొంతుకొని ఇంకా ఉన్నాయి, ఇంకా ఈరోజు ఈ మరణానికి ప్రశ్నిస్తున్నాయని చెప్పేసి అడిగే శక్తి ఉండాలంటున్నా. యాజమాన్యం అట్లనే ఉంది. ఈడ పేరెంట్స్ తప్పు కూడా ఉందండి. ఎందుకంటే అట్లాంటి స్కూళ్ళల్లో జాయిన్ చేయాలి? ఏమైతుంది? అలా పిల్లలు పాపం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, అయినా సరే ఆ స్కూళ్ళలోనే ఎన్ని ఇన్సిడెంట్స్ అన్నా కానీ మళ్ళా తీసుకుపోయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేయరా ఇట్లాంటి కాలేజీలల్లో, ఆ స్కూళ్ళల్లో? నేను ఏమంటున్నానంటే, మనిషి ఎప్పుడు ఆశాజీవి అండి. అరిస్టాటిల్ గారు ఏమంటారు అంటే, మనిషి సంఘజీవి, ఆశాజీవి అంటారు. తన కొడుకు గాని, తన బిడ్డ గాని, నా సౌమ్యారెడ్డి ఈ రోజు ఉన్నటువంటి మీరు గాని, నా బిడ్డ చాలా బాగుపడాలి, చదువుకోవాలి, గొప్పగా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, నా ఊరికి పేరు తేవాలి, పేరు ప్రఖ్యాతలు తేవాలి, మంచి బతకాలని ఆశించడంలో తల్లిదండ్రులకు తప్పులేదు. తల్లిదండ్రులు తన కొడుకులను, బిడ్డలను ఎవరిని కూడా చంపుకోవడానికి ఏ పాఠశాలకు ఎవరు కూడా పంపించారండి. నేను ఒకటి విషయం చెప్పదలుచుకున్నా. నేనేమంటున్నా అంటే, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మారాలి, చదువు తీరు మారాలి, తీరు తెన్నులు మారాలి, అక్కడ ఉన్నటువంటి వ్యవహార శైలి మారాలి. ర్యాంకులే పాఠశాలని మానసికంగా వాళ్ళని కుంగదీస్తున్నారు. 7వ తరగతి విద్యార్థి కూడా ఉరివేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు ఏ పరిస్థితిలో ఉన్నాం మనం? ఎక్కడ ఉన్నాం మనం? ఏ దయానీయ స్థితిలో ఉన్నాం మనం? ఎక్కడికి పోతుంది వ్యవస్థ? 7వ తరగతి ముక్కు పచ్చలారని విద్యార్థి ఈ రోజు తన యొక్క ప్రాణాన్ని బలిగొంటున్నారంటే ఎంత ఆలోచిస్తున్నాడు, ఎంత ప్రెషర్ ఉంది, వాళ్ళపైన ప్రెషర్ పెట్టగలుగుతున్నారు. ఆయనకు ఆరోగ్య రీత్యా బాగున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. 7వ తరగతి విద్యార్థికి సమాజం యొక్క అప్పుడప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నా ఉన్నాడు. చదువు తప్ప ప్రపంచం వేరే లోకం తెలియదు, తల్లిదండ్రులు తప్ప వేరే లోకం తెలియదు, అమ్మ నాన్న తర్వాత వేరే లోకం తెలియదు. తీసుకొచ్చి దాంట్లో ఏం చేసి సమాజ సంఘ సేవకులుగా తయారు చేసినటువంటి పాఠశాలలు తనను ఒక యంత్రాంగంగా, తను ఒక చదువు యంత్రాంగం, ర్యాంక్ యంత్రాంగం తయారు చేస్తున్నటువంటి పాఠశాల పైన చర్యలు తీసుకోకపోతే వ్యవస్థ ఎక్కడ మారుతుంది? సౌమ్యారెడ్డి గారు, తల్లిదండ్రులను ఎట్లా చెప్తామండి మనం? తల్లిదండ్రులను ఎట్లా బాధ్యత చేయమంటాం దీనికి?
ప్రభుత్వం బాధ్యత, పాఠశాల బాధ్యత, యాజమాన్య బాధ్యత. ఇది యాజమాన్యం ఖచ్చితంగా దీనికి శిరస వహించాలి, బాధ్యత వహించాలి. ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. యా సరే 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 రాజు గారు, ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇది సీరియస్ గా మాట్లాడుకోవాల్సిన అంటే టైం వచ్చేసింది అనిపిస్తోంది. అసలు ఏంది సార్ ఇది? ఈ మధ్య కాలంలో 2 నెలల పరిధిలోనే అసలు స్కూలు లేదు, కాలేజ్ లేదు. ఏడ పడితే ఆడ పిల్లలు చచ్చిపోతున్నారు. పోతారు తూతూ మంత్రంగా ఆడ పోయి ఏదో హడావిడి చేసి ఒక 3, 4 జాగలల్లా పోతారు. ఇక సో కాల్డ్ లీడర్లు పోతారు. పోయి వార్న్ చేస్తారు, వస్తారు. మరి చర్యలేవి? దీనికి ఆన్సర్ ఉండదు. మరి నెక్స్ట్ ఎగ్జాక్ట్‌లీ ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకల్లానా ఇట్లాంటి కాలేజీలెన్నున్నాయి? ఇట్లాంటి స్కూళ్ళెన్నున్నాయి? ఆడ ఏం వసతులున్నాయి? ఇవన్నన్నా చెయ్యాలనా లేదా? మరి ఎంత సీరియస్ పోరాటం చేయాల్సిన అవసరం కనిపిస్తున్నది దీని మీద? సౌమ్యారెడ్డి గారు, వై టుమారో, వై నాట్ టుడే? నేనేమంటున్నా అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ గురించి పక్కన పెడదాం. వ్యవస్థ ఎట్టుంటుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. వై నాట్ టుడే? గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ యాక్షన్ ఇమీడియట్లీ. నేనేమంటున్నానంటే ఏదైతే విద్యా చట్టం అయితే ఉందో, విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో, విద్యా హక్కు చట్టం ప్రకారం ఏదైతే సెక్షన్ 2/4 క్లాజ్ ఏం చెప్తుందండి? ఒక విద్యార్థికి రోజుకు 1.5 గంటలు అంటే 45 నిమిషాలు ఒక పీరియడ్, ఇంకొక 50 నిమిషాలు ఇంకొక పీరియడ్, ఈ 2 పీరియడ్లను కలిపి పాఠశాలలో క్రీడ అంటే ఏ రకమైనటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ ని కేటాయించాలి. నేనేమంటున్నా అంటే ఐఎమ్ ఛాలెంజింగ్ హియర్ టు గవర్నమెంట్ ఆర్ ఎనీ అఫీషియల్స్ ఇన్ ఐఏఎస్. నేనేమంటున్నా, ఏ పాఠశాల, శ్రీ చైతన్య నారాయణ తీసుకుందాం, ఎక్కడైనా 2 గంటల సేపు వాళ్ళకు క్రీడాకు సంబంధించిన మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేది ఏదైనా చేస్తున్నారా తెలంగాణ రాష్ట్రంలో? వాళ్ళ యొక్క పాఠశాలలకు సంబంధించినటువంటి తనిఖీలు అక్కడ ఉన్నటువంటి ఎంఈఓలు కానీ, డిఈఓలు కానీ, ఆర్జేడీలు కానీ ఎక్కడైనా చేసిర్రా? చేస్తే రిపోర్ట్లు ఏమున్నాయి? ఎక్కడున్నాయి ఆ రిపోర్ట్లు? ఎందుకు దాచిపెడుతున్నారు? అది అసలు విద్యా వ్యవస్థ, విద్యకు సంబంధించినటువంటి కార్యదర్శి ఐఏఎస్ గారు కానీ, విద్యా కార్యదర్శి కానీ, డిఈఓలు కానీ, కలెక్టర్లు కానీ, ఎంఈఓలు కానీ, కింద ఉన్నటువంటి అధికారులు దీనిపైన పర్యవేక్షణ చేస్తున్నారా? చేస్తే ప్రభుత్వానికి నివేదించినటువంటి నివేదికలు ఏమున్నాయి? వీళ్ళు చేస్తే ఈ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతాయి? వాళ్ళపైన ప్రెషర్ లేకపోతే ఈ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతాయి? ఫీజుల గురించి లక్షల రూపాయలు అందుకున్నటువంటి తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టి పుస్తకాలు అమ్ముకొని, కాళ్ళకు మెట్టెలు అమ్ముకొని, చెవులలో ఉన్నటువంటి కమ్మలు అమ్ముకొని నా పిల్లవాడు బాగుపడతారేమో అని చెప్పేసి పంపిస్తే ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి ఉన్న కొడుకు కూడా ఈరోజు చేతికి దక్కకుండా పోయినటువంటి పరిస్థితి ఉందండి. సౌమ్యారెడ్డి గారు, తెలంగాణలో ఈ వ్యవస్థ మారాలి అంటే ఈ రాజకీయ ప్రక్షాళనే కాకుండా అధికారుల ప్రక్షాళన జరగాలి. అధికారులు చేస్తున్నటువంటి ఈ దారి దోపిడీదారుల కంటే ఘోరమైన పరిస్థితుల్లో అధికారులు ఉన్నారండి. దారి దోపిడీ దొంగల కంటే ఘోరంగా రాజకీయ నాయకులు ఉన్నారండి. నేను ఎందుకు ఈ కఠినమైన పదజాలాలు వాడుతున్నానంటే, ఒక నిండు ప్రాణము 7వ తరగతిలోనే ప్రాణం కోల్పోయిందంటే ఏం మాట్లాడతామండి? ఏం విశ్వసిస్తాం ఈ రాజకీయ నాయకులను? ఏం విశ్వసిస్తాం ఈ విద్యా వ్యవస్థను? ఏం విశ్వసిస్తాం ఈ అధికారి గణాంకాన్ని? నేనేమంటున్నా అంటే లెట్ దెమ్ గో. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. ఇదే చివరి సావు కావాలి, ఇదే చివరి మరణ శాసనం కావాలి. ఈ విద్యార్థుల యొక్క మీ యొక్క మాఫియాను అరికట్టడంలో ఫెయిల్ అయితే రాజీనామాలు చేసుకోండి. ఈ యొక్క విద్యా వ్యవస్థను మీరు ఒకవేళ ఎంఈఓ, డిఓ, కలెక్టరు, ఆర్జేడీలు, ఆ తర్వాత విద్యాశాఖ మంత్రి వరకు, ముఖ్యమంత్రి వరకు కూడా ఏదైతే హైరార్కీ సిస్టమ్ లో ఉన్నటువంటి ఈ వ్యవస్థ ఉందో, శాతకాన్ని మేము దద్దమ్మల వంటి పక్కకు పోండి, మేము చూసుకుంటాం. వ్యవస్థను ఎట్లా గాడిలో పెట్టాలో చూసుకుంటాం. భారతదేశానికి దిశానిర్దేశం చూసినటువంటి చాలా విద్యాశాఖకు సంబంధించినటువంటి కమిటీలు చాలా రిపోర్ట్లు ఇచ్చినాయి, కానీ ఎక్కడ అమలు అవ్వట్లేదు. ఉదయం నుంచి రాత్రి దాకా తెల్లవారుజామున పసి పిల్లలను అసలు క్రీడలు అంటే తెలియదు, వాళ్ళకి మానసిక ఉల్లాసం అంటే తెలియదు, అసలు ఏం చేయాలో తెలియదు. ఉదయం నుంచి రాత్రి దాకా చదువు 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 వాళ్ళ జీవితం చదువు. ఇక ఏమైతుందండి? వ్యవస్థ ఏమైతుంది? ఎక్కడ పోతుంది? అంటే వాళ్ళ యంత్రాలా, ఏమైనా రోబోట్లా, మనుషులం? ఇప్పుడు సౌమ్యారెడ్డి గారు, మీరైనా మనకైనా మనసు ఉంటది, ఆలోచన శక్తి ఉంటది. ఆలోచించే 24 గంటలు పాఠశాలలో పాఠాలు చెప్పిన దానికి ర్యాంకుల మీదనే ఆధారపడి ర్యాంకులు చేయాలని అంటే ఎటు పోవాలి ఈ వ్యవస్థ? ఏం కావాలి ఈ వ్యవస్థ? ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలి? ఎంతమంది చిన్నారులు ఈ చలి మంటలకు కాల్చుకోవాలి? నేను ఇందాక చెప్పాను, కార్పొరేట్ కాలేజీలో కన్ను మూసి నా తల్లి, ఖైదు జైలు జీవితంలో ఓడిపోయిన నా తల్లి, చిటిమంటల కాలిపోతే ఇవా అని చెప్పేసి మేము పాటలు పాడినాం. ఎందుకు పాడినామంటే వీళ్ళ యొక్క మరణ శాసనాల రూపంగా రాస్తున్నాం. ఎన్ని ఘటనలు అండి!
వారానికి ఒక ఘటన శ్రీ చైతన్య, కరెక్ట్. వారానికి ఒక ఘటన నారాయణ, ఎవరు అసలు ఈ శ్రీ చైతన్య నారాయణ ఈ రాష్ట్రాన్ని ఎందుకు మాఫియా లాగా పాలిస్తున్నారు? ఎవరు దీని వెనకాల ఉన్నటువంటి అదృశ్య శక్తులు? దీనికి ఎందుకు మీరు బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఈ పాఠశాలను రద్దు చేయరు? ఎక్కడున్నాయి మీ పాఠశాలల పర్మిషన్లు? ఎక్కడున్నాయి మీకు ఇచ్చినటువంటి పర్మిషన్లు? మీరు ఎక్కడ ఉన్నారు? మీరు మీ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అర్హతలు ఏంటి? మీరు చేస్తున్నటువంటి నిర్వాహకం ఏంటి? మీకు ఎంతమందికి పర్మిషన్ ఇచ్చారు? మీ పాఠశాలల బిల్డింగ్లకు ఏంది? మీ పాఠశాలలో ఉన్నటువంటి ఫుడ్ ఏంది? ఎవరండి మీకు అడిగే వాళ్ళు? ఎవరి నా కొడుకు మాట్లాడ అంటున్నా నేను. ఈ రోజు ఇంత పదజాలంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు ఈ రకంగా వ్యవస్థను దిగజారుస్తున్నారు? డబ్బే ప్రధాన ధ్యేయం, ర్యాంకులే ప్రధాన ధ్యేయం. జీవితాలను ఆగం చేయండి, మనుషుల వందలాది ప్రాణాలు దొరుకుతాయి. ప్రతి ఏటా వీళ్ళ దగ్గర నేను ఇంకో విషయం చెప్తున్నా సౌమ్యారెడ్డి గారు, ప్రతి ఏటా వీళ్ళ దగ్గర చనిపోతున్నటువంటి వ్యక్తుల సంఖ్య సుమారుగా దాదాపుగా 1000 నుంచి 1500 మంది. 1000 నుంచి 1500 మంది వీళ్ళు చంపుతున్నారు. వీళ్ళపైన హత్య కేసులు పెట్టాలి. యాజమాన్యం పైన, స్థానికంగా ఉన్నటువంటి ఆ పాఠశాల కళాశాల హెచ్ఎంల పైన. సో వీళ్ళని వెంటనే అరెస్టులు చేయాలి, ఈ కళాశాలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. వీళ్ళ యొక్క పనితీరును, వీళ్ళ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి వీళ్ళ యొక్క సొంత రాజ్యమేంటి, సొంత పుస్తకాలు, సొంతంగా వీళ్ళ యొక్క పాఠశాల మీను, సొంతంగా వీళ్ళ యొక్క యాక్టివిటీస్ ఎక్కడండి? ఇది ఎక్కడన్నా భారతదేశంలో ఉన్నామా? మనం ఇంకా వేరే దేశంలో ఉన్నామా? యా, ఆల్ రైట్. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రాజు గారు. సో మొత్తం మీద ఇది నిజంగా ఎవరైనా సరే ఎవరిని కదిలించినా ఇట్లనే మాట్లాడతారు. బరాబర్ ఎందుకు మాట్లాడద్దు? పిల్లలు అసలు 7వ తరగతి పిల్లగాడు ఉరి వేసుకొని చచ్చిపోతుండంటే మనం ఎందుకు అసలు ఏడ బతుకుతున్నాం? మన కళ్ళ ముందట తిరిగే పిల్లలు అందరూ గిట్లాంటి వాళ్ళే కదా. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా మాట్లాడకపోతే ఇంకెందుకు మరి? దేనికోసం? మేము అది చేసినాం, ఇది చేసినాం, సంబరాలు చేసుకున్నాం. దేనికండి సంబరాలు? చిన్న చిన్న పిల్లలు చచ్చిపోయిన తర్వాత కూడా సంబరాలు దేనికోసం? అసలు మీరే కదా, మీకు సంబంధించిన వాళ్ళే కదా, మీ పార్టీలో ఉన్న వాళ్ళే కదా పోయి చూస్తే ఆడ ఏం లేదు అని పెద్ద పెద్ద వీడియోలు బయటకు వచ్చినాయి కదా. ఇట్లా చచ్చిపోయేటోళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది కదా. మరి ఇంకా కూడా మాట్లాడకుండా ఇంకా కూడా చర్యలు తీసుకోకపోతే ఎందుకు మరిగా? చూడండి, వాళ్ళ తండ్రి లోహిత్ రెడ్డి చనిపోయిన తర్వాత వాళ్ళ తండ్రి పాపం ఏం మాట్లాడుతుంది. ఈ తండ్రి ఇంకా ఇది కాకుండా ఇంకేం మాట్లాడతాడు? ఒక్కసారి చూడండి. ఏం జరిగింది? తెలియదు. నిన్న 7:30కి ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత 11:30కి సిఐ గారు ఫోన్ చేసి బాబు చనిపోయాడు, డెత్ అని చెప్పాడు సార్. ఆ మధ్యలో ఏం చేశారు తెలియదు. స్కూల్ యాజమాన్యం మాకు సంబంధం లేనట్టుగా వ్యవహరించి అసలు ఇంటిమేషన్ కూడా లేకుండా ఉంది సార్. మాకు 11:30 సిఐ గారు చెప్తారు మాత్రం ఇంటిమేషన్ ఉంది సార్. మేము లక్షల ఫీజులు కట్టి వీళ్ళకి బాబును అప్పకపోతే శివం చేసి పంపించారు సార్. ఇంటికి పంపిస్తున్నారు. మేము ఆ కోడి ఎవరు చెప్పుకోవాలి సార్? ఒక స్కూలు మంచి చదువుకోవాలని బాబును లక్ష్యాలు పెట్టి కాయ కష్టం చేసి పంపిస్తే వీళ్ళకి అప్పగించింది చంపడానికి సార్. నారాయణ పంచి ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది అలాంటి మా పిల్లోడికి పట్టిన గతి ఇంకో పిల్లోని కూడా పట్టొద్దని సార్. దీని విషయంలో 100% చర్య తీసుకోవాలని ఒక తండ్రిగా చెప్తున్నా సార్. అబ్బాయి స్కూల్ వాళ్ళ ఏమైనా కంప్లైంట్ ఇచ్చి ఇంతకుముందుకు ఏమన్నా సార్? అబ్బాయి స్కూల్ వాళ్ళ ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడు ఇంతకుముందుకు? అంటే కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఫిజిక్స్ లెక్చరర్ కొంచెం టార్చర్ చేస్తున్నాడు. లీడర్స్ పెట్టారు, లీడర్స్ తోటి కొంచెం జేబీలో పెట్టిస్తున్నారు. అది అంటే నువ్వు వచ్చి యజమానంతో మాట్లాడిపోయినాం సార్. 2 times వచ్చి మాట్లాడినాం సార్. ఇక్కడ నుంచి బ్రాంచ్ చేంజ్ చేసుకున్నాం, బ్రాంచ్ బాగలేదు అసలు, ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి పిడిపుల్లారెడ్డికి ఎల్బీ నగర్ చేంజ్ చేద్దాము డిస్కస్ అని చెప్పి కూడా అనుకున్నాం సార్. మా దాంట్లో అసలు మమ్మల్ని కలిసే ప్రయత్నం, మేము కలసడానికి వస్తే పొద్దుగాలు వస్తే సాయంత్రం వరకు కూడా ప్రిన్సిపల్ మాకు కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు సార్ కలవడానికి. ఇంత దారుణమా సార్? మేము లక్షల ఫీజులు కట్టి దేనికోసం సార్? మేము అసలు అడ్మిషన్ అక్కడ చేంజ్ చేసుకున్నామంటే అడ్మిషన్ అక్కడ వాళ్ళ బ్రాంచ్ కి చేంజ్ చేసుకున్నాం అంటే ప్రిన్సిపల్ కూడా దొరకలేదు సార్. మేము చూసుకుంటాం అంతే సార్.